పార్వతీదేవి జీవితమంతా శాపాల మూలంగా గడిచిందా? మహిషాసురుడి మృతదేహాన్ని ముందు పెట్టుకుని వర్ణాతీతంగా విలపిస్తోంది శ్యామల. రేపటి నుంచి సూర్యోదయం స్తంభించిపోగాక, ఇదే నా శాపం అంటూ కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో శపించింది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించలేదు. సృష్టి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుంది. సమస్తము అపసవ్యంగా అస్తవ్యస్తంగా నడుస్తోంది. దేవతలు విచారగ్రస్తులయ్యారు. సూర్యోదయ స్తంభనకు కారణం తెలుసుకోవడానికి వారంతా దుర్గాదేవి దగ్గరకు వచ్చారు. తక్షణ కర్తవ్యమేమిటి? అవును, శ్యామల శాపం సముచితమే. ఓ మానవతిపై ఇంద్రుడి ఆఘాయిత్యాన్ని, అత్యాచార యత్నాన్ని మీరందరూ మన్నించారు. ఇంద్రుడి దుశ్చర్యకి మొదట అతనిని దయారహితంగా దండించాలి. తదనంతరం మనమందరం శ్యామల వద్దకు వెళ్లి సృష్టి గమనాన్ని పునః ప్రారంభించమని వేడుకొందాం అని దుర్గాదేవి తన అభిమతాన్ని వివరించింది. ఇంద్ర, నీ కామం, ఉద్రేకం, వాంఛ, ద్వేషం, ఈర్ష్య ఎంత వినాశనానికి కారణమైందో చూశావా? మునులు నిర్వహించే యజ్ఞయాగాలలో పూజార్హతను నీవు కోల్పోయావు. నీవు సెలవు ఆపుదువుగాక అని ఇంద్రుడిని శపించింది. ఆగ్రహించిన దుర్గా ఈ శాపవచనాన్ని ఆలకించిన ఇంద్రాణి కనకదుర్గ పాదాల చెంత మోకరిల్లి పరిపరి విధములా ఈ విధంగా ప్రార్థించసాగింది. ఓ అమృత కరుణామయి, ఓ అనంత దయాశాలినికి, ఓ పవిత్ర మానవతి, నీ ఆవేదనను, ఆగ్రహాన్ని మేము అర్థం చేసుకోగలము. మహిషాసురుడు స్వర్గంపై విజృంభించి ఆక్రమించుకున్న నాడే నా పతి శాపగ్రస్తుడయ్యాడు. దయచేసి కరుణించి నా పతిని శాప విముక్తుణ్ణి చేయు తల్లి అని వేడుకుంది ఇంద్రాణి. ఇంద్రుడి దుష్క్రియకు, దుష్ప్రవర్తనకు ఈ దండన సరిపోదు. శ్యామల మన్నించిన నాడే ఇంద్రుడు తన పూర్వరూపాన్ని పొందగలడు. నీవు వెళ్లి శ్యామలను వేడుకొనుము అని సూచించింది ఆదిశక్తి. శ్యామలను ఆశ్రయించింది ఇంద్రాణి. ఘోరున విలపిస్తూ, శ్యామల, జరిగిన దుష్కృత్యాలకు మేము తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నాము. శిలగా మారమని, మునులు నిర్వహించే యజ్ఞయాగాదులలో పూజార్హత కోల్పోయేవని కనకదుర్గ ఇంద్రుడిని శపించింది. నా పతి దేవుడిని మన్నించు అని వేడుకొంది. అవును, నీ భర్త సుఖ సంతోషాలు, శ్రేయస్సు నీకు ముఖ్యం. నన్ను చూడు. కనకదుర్గ అనే ఒక ఆడదాని చేతిలో నేను నా పుత్రుడిని కోల్పోయాను. నా భర్తను పొగొట్టుకుని సౌభాగ్యానికి దూరమయ్యాను. నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకోవాలి? నా భర్త వియోగాన్ని ఎలా భరించాలి? వారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఇసుమంత కరుణ చూపలేదే. నిజానికి నా భర్త దక్ష ప్రజాపతి పుత్రిక, కశ్యప మహాముని అర్ధాంగేన ధను పుత్రుడు. నేను బ్రహ్మకు పుత్రికను, అగ్నిదేవుడికి అనుజను. బ్రహ్మపాత్రుడైన నా పుత్రుడు మహిషాసురుడికి కనకదుర్గతో ఎటువంటి వైరము, వైషణ్యము లేదు. కాని ఆమె దేవతల నియంతృత్వ వైఖరికే అండగా నిలిచింది. దేవతలందరూ తమ ఉనికిని, ప్రాణులను కాపాడుకునుటకు విసిగ్గుగా ఒక స్త్రీ శక్తిని, ఆడదానిని ఆశ్రయించారు. ఇది వారి పిరికితనాన్ని, అసమర్థతను సూచిస్తోంది. నా పుత్రుడిని పాతాళానికి వెళ్లి తలదాచుకోమని ఆదేశించే అధికారం దుర్గాదేవికి ఎక్కడిది? మహాయోధుడైన నా పుత్రుడు మహాశక్తి అయిన కనకదుర్గతో పోరాడాడు. బ్రహ్మదేవుడి ఏకైక జామాతమైన నా భర్త రక్తబీజుడు శుంభనుశుంభులతో కలిసి ఆమెను ఎదుర్కొన్నాడు. ఒక దశలో వీరిని ఎదిరించ దుర్గాదేవి వశం కాలేదు. ఆ సమయాన తన అలాటం నుంచి భీకర కాళికను సృష్టించింది. మహాశక్తివంతులైన రాక్షసులను కాళిక చీల్చి చన్నాడింది. ఆమె విజృంభణ ధాటికి తట్టుకోలేక చినుక, వక్కల, దుర్ముఖ, రక్తబీజ, చండముండలు, శుంభనిశుంభులు, ధూమ్రలోచనుడు, అసువులు బాశారు. అంచిక, మాంత్రికలతో కలిసి కాళిక తన నాలుకను వెడల్పుగా చాచి నా భర్త రక్తాన్ని చివరి బొట్టుదాకా పానం చేసింది. అంబిక ఆయన దేహాన్ని ముక్కలుగా ఖండించింది. భూతప్రేత పిశాచాల కన్నా దారుణంగా ఆమె నా భర్త రుధిరాన్ని పానం చేసింది. ఈ చర్య ఎంతవరకు సముచితము అని దుముఖం ప్రకటితమయ్యేలా ఇంద్రాణిని నిలదీసింది శ్యామల. దుర్గాదేవి, నా భర్తను, నా పుత్రుడిని నా నుంచి దూరం చేశావు కదూ. పతి ఎడబాటు ఎంత దుముఖభూయిష్టమో నీకు తెలియాలి. పేగు తెంచుకు పుట్టిన సంతానం కళ్ల ముందే కడతేరితే ఆ గర్భశోకం ఎంత వర్ణనాతీత బాధాకరంగా ఉంటుందో నీకు తెలియాలి. నీవు పార్వతిగా మానవ రూపం దాల్చి పరమశివుడి ప్రేమ కోసం పరితపించదువుగాక.
తారకాసురుడి మూలాన భర్తతో వైవాహిక శారీరక సౌఖ్యానికి దూరమై పుత్రవాంఛ అధికమై మనోవేదనను అనుభవించదోగాక, అనివార్య పరిస్థితుల్లో గర్భబాహ్యాన పుత్రుడికి జన్మనిచ్చదోగాక. అతి చిరుప్రాయంలో శిశువుల ముద్దులొలుకు ఆటలకు, పాటలకు, పలుకులకు, నవ్వులకు, నడకలకు, చిలిపి చేష్టల వలన తల్లి పొందే మధుర మధురానుభూతులను కోల్పోయేదోగాక. ఇంతే కాదు భర్త సహజ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు దూరమవుదువుగాక. నీ జ్యేష్ఠపుత్రుడు నీ స్వేదం నుంచి అంధుడిగా జనించి నీతో లైంగికైక్యాన్ని వాంఛిస్తుండగా శివుడు అతడి హృదయాన్ని నీవు యుద్ధరంగంలో వినియోగించిన త్రిశూలంతోనే చీల్చుగాక. నీ నుండి వెలువడిన మలినం నుంచి ద్వితీయ పుత్రుడు జనించగా అతడిని సైతం పరమశివుడు నీవు యుద్ధంలో వినియోగించిన ఖడ్గంతో వధించుగాక. నీ ఆలోచనలు పుత్రికాజననానికి కారణమై ఆమె మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతానుబంధాలకు దూరమై అరణ్యాలలో జీవించుగాక. నా పుత్రుడిపై నీలో ఉన్న పట్రూపద్వేషాన్ని నీ కనిష్ట పుత్రుడైన షణ్ముఖుడి అత్యంత మహోన్నతమైన సురప్రపంచ ప్రసిద్ధి అయిన గణాధిపత్యర్హతను కోల్పోయి చింతాకృతుని చేయుగాక అని పట్టరాని ఆగ్రహంతో, ఉద్రేకంతో కనకదుర్గను శపించింది శ్యామల. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.